ఏలేరు రిజర్వాయర్ కి వరద నీరు తీవ్రంగా చేరడంతో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఏలేరులో ఉన్న గేట్లు అయితే ఎత్తడం జరిగింది. దాని ప్రభావం ఈ జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం వైపుకైతే మనం ఎఫెక్ట్ కలిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రధానంగా చూసుకున్నట్లయితే దివిలి నుండి మనకి ప్రతిపాడు వెళ్లే రూట్ అయితే మనకి చూడు ఎంత ఇప్పుడు రద్దీగా ఉండే ప్రజేయటం నీరుతో నీట మునిగింది. రాజుపాలెం వైపు ఎన్నో రాకపోకలు మొత్తం నిలిపోయి స్కూల్ బస్సులు సైతం వెళ్ళనివ్వకుండా ద్విచక్ర వాహనాలు అలాగే కార్లు ఆటోలు వెళ్లకుండా సరే ఈ రోడ్డు పరిస్థితి చాలా అదుపు తప్పింది. ఎందుకంటే ఇటువైపు ఇంకా ఫ్లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. రాజుపాలెంలో అయితే ఇక్కడ పంట పొలాలు కూడా చాలా నీట మునిగాయి. అలాగే పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడ చాలా కట్టుదిట్టంగా ఎవరిని లోపలికి రావకుండా చూస్తూ ఇక్కడ మనకైతే ఏర్పాట్లు చేస్తుంది. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా కట్టుదిట్టమైన యంత్రాంగం చేస్తుంది. పోలీస్ సిబ్బందితో పాటు ఇటువైపు ప్రజల్ని ఎవరిని రానివ్వకుండా అయితే మనకు చూస్తుంది. దీనిపై ప్రభావం చూసుకున్నట్లయితే ఈ గత కొన్ని గంటల నుండి ఏలేరు నుండి నీటి వచ్చే సెక్యూలు కూడా 25,000 సుమారు సెక్యూలు వదలడం జరిగింది. మళ్ళీ ఇంకొక గంటలో ఇంకా కొన్ని సెక్యూలు వదిలే అవకాశం కూడా చాలా ఏర్పడుతుంది. మరి ఇలా మొత్తం చూసినట్లయితే ప్రభుత్వ యంత్రాంగం పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడ రాకపోకల్ని కూడా కంట్రోల్ చేసే సిబ్బంది అలాగే అదే విధంగా మనకి ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు అయితే పెట్టింది. వాళ్ళతో పాటు ఇక్కడ సందర్శనలు కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే పోలీసులపై ఉంది. ఇక్కడ ఎంతో మంది ఈ రిజర్వాయర్ యొక్క వాటర్ ని చూడడానికి అయితే మనకి ప్రజలైతే దివిలి తదితర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక్కడ మనం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. దివిలి గ్రామాలు ఇటువైపు ప్రాంతాల వైపు ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. గతంలో ఎలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు చూసారా? 2005లో చూసారు. 2005లో వచ్చిందండి. ఇంకా ఎదురుకొచ్చిందండి. అంత కాదు కొంచెం. అయితే ఇప్పుడు కూడా వ్యవసాయం మంచి పెట్టుబడి పెడేసి వ్యవసాయ రైతులు వాళ్ళు వెచ్చించి పెడేశారు. చాలా నష్టం వాటిల్లో ఉంటుంది ఇప్పుడు దాకానే. ఇంకా ఎంత పోతుంది అన్నది కూడా తెలీదు. దాన్ని ముందు ప్రభుత్వం కూడా ఎలాగ వచ్చింది, ఆ ప్రభుత్వం కూడా చూసుకుని జాగ్రత్త చేయవలసి ఉండేది. ముందు ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడని ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని కొంచెం ఇలాంటి లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ప్రధానంగా రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఈ ముంపు ప్రాంతం ఇంకా తీవ్రమైతే ఎన్నో పొలాలు నష్టంకి మనకి గురవుతాయి. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. నీరు మీకు రోడ్డుపై రావడం మీకు ఏమైనా నష్టం ఏమైనా జరిగిందా? జరిగిందండి. ప్రజలకేమో పంట నష్టం జరిగింది, వెళ్ళే వాళ్ళకేమో రాకపోకలు లేవు. తర్వాత మాకు అక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయండి, ఒక 51 సిమెంట్ బస్తాలు. ఇంజిన్ ఒకటి ఉండిపోయింది, ఇంజిన్ రాలేదు. 51 సిమెంట్ బస్తాలు బయటకు తీసుకొచ్చాం కానీ పాడైపోయింది. దీనిపై మరి ప్రభుత్వం యంత్రాంగం ఏమైనా స్పందించిందా? ఇంకేం చెప్పలేదు. ఒకవేళ వాళ్ళ ద్వారా వెళ్తే జరగచ్చు, లేకపోతే. ఓకే, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వరద ప్రభావితము మన రాజుపాలెం రూట్ పై ఉంది, అలాగే గ్రామాల పైన కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటి? సార్, నేను జాబ్ చేస్తున్నాను ప్రతిపాడు అవతల వెంపకలాలో. కారు వెళ్ళడానికి దారి లేక నిన్న టీచింగ్ డ్యూటీ స్టక్ అయిపోయి ఉన్నాను. కనీసం గవర్నమెంట్ కనీసం చూసి మా డైలీ వస్తాం డ్యూటీకి గట్రా వచ్చేటప్పుడు డైలీ డ్యూటీకి వస్తాం కాబట్టి సార్ మీరు ఏదైనా దయచేసి మాకు ప్రయత్నం చేయండి. ఈ వాటర్ కొద్దిగా ఇచ్చేయడానికి మేము బయట డ్యూటీకి వెళ్తున్నాం, వెళ్ళకపోతున్నాం. దయచేసి మీరు ప్రభుత్వం స్పందించుకోవాలి. ఈ రూట్ కాకుండా మీరు ఏదైనా రూట్ ఎంచుకున్నారా? ఏదైనా రూట్ ఎంచుకోవడానికి అటు నుంచి జగ్గంపేట నుంచి వెళ్ళాలంటే, కాండ్రకోట నుంచి వెళ్ళాలంటే అటు నుంచి వరద ముఖ్యమైన ఉంది. కాండ్రకోట నుంచి వెళ్ళడానికి లేదు. ఇటు నుంచి పిఠాపురం రూట్ నుంచి వెళ్ళినా కూడా మాకు లాంగ్ అవుతుంది. అది కూడా వాటర్ రోడ్ మీదకి వచ్చేసింది. వెళ్ళడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, కొద్ది త్వరగా మా ప్రజలందరికీ ఇచ్చేయమని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు సుమారు ఈ ఏలేరు కాలం రిజర్వాయర్ వదిలేరు, రాజుపాలెం మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. పొలాలు ఎంత వరకు నష్టపోయి ఉంటాయి? చాలా మట్టి మాక్సిమం రాజుపాలెం, ముక్కోలు, ఇలా చంద్రమాంపల్లి, తిరుపతి ఈ ఏరియాలో మేము చూసిన ఏరియాలో బాగా పొలాలు పడిపోతాయి. ఇంకా డౌట్ ఏం లేదు, పంట బాగా దిగుబడిపోతుంది. నీరు పోయినా తీరుకున్నాకే ఇంకా సాయిస్ ఉండదు, టైం ఎక్కువ మునిగిపోతుంది. అప్పుడే ఇప్పుడు మునిగిపోయి 24 గంటలు ఎంత అయిపోయింది. ఇంకో 34 గంటలు ఉంటే ఇక్కడ రైతుల బాధ కూడా మనం చూస్తున్నాము. ఏలేరు రిజర్వాయర్ ఎక్కువ ప్రభావం ఉంది. త్వరగా ప్రభుత్వం వారు యంత్రాంగం కట్టుదిట్టం అయ్యి వీళ్ళకి మంచి దారి పంట పొలం నష్టం జరగకుండా చూస్తాను కోరుతున్నాం. ఇప్పటి వరకు మనం రాజుపాలెం రోడ్లు అయితే ఉన్నాము. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలపై మరింత అప్డేట్స్ 9 పాలిటిక్స్ మీకు ఇప్పుడు నిరంతరం అందిస్తుంది.